సిగ్గుశరం ఉండాలి సీఎం కు. ఒక సీఎం స్థాయి అయి ఉండి వ్యక్తి ఈ విధంగా భారత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం. అరే నీకు అంత ఉండే బీజేపీ కార్యకర్తలు తింటారా భయ్? నీకు ముస్లింల ఓటు వాట పోయి ముస్లింల కాలు మొక్కుపోయి జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు. వెల్కమ్ టు పల్లవి టీవీ. మన జూబ్లీస్ లో ప్రచారం హోరెత్తిస్తున్నది బీజేపీ. దాదాపు రోజు డోర్ టు డోర్ ప్రచారంతో కాబట్టి బైక్ ర్యాలీలతో ఇప్పటివరకే అన్ని డివిజన్లు బైక్ ర్యాలీలతో ప్రచారం ముగించింది. ఈ రోజు కూడా వెంగళరావు నగర్ కట్టమైసమ్మ టెంపుల్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కాబోతోంది. ఈ బీజేపీ ప్రచారం ఎట్లా ఉంది, జనాల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఈసారి బీజేపీ అభ్యర్థికి ఓటర్లు ఏమంటున్నారు, ఓటు వేస్తామంటున్నారా, ఇట్లాంటి అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది బీజేపీ ప్రచారం, ఎట్లా ఉంది? ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు తుది దశకు చేరింది కదా, ఏమైనా రెస్పాన్స్ పెరిగిందా? ప్రతి ఇంటికి పోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఇంటికి పోతే జై శ్రీరామ్ అని ఒకటే చెప్తా ఉన్నారు. మేము ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామంటా ఉన్నారు. ఎందుకు అంటే 11 సంవత్సరాలు నిరంతరంగా దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరంగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. వారి పథకాలు, వారి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయి. మేము ఈసారి బీజేపీకి ఓటేస్తాం. కరప్టెడ్ పర్సన్స్, కరప్ట్ పార్టీలకు మేము ఓటేయం. బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ ప్రచారం ఇప్పటివరకు ఎన్ని డివిజన్లో పూర్తయింది? డోర్ టు డోర్ కావచ్చు, అట్లాగే ఇప్పుడు మీకు బైక్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు కదా, ఎన్ని డివిజన్లో పూర్తయింది, ఇంకెంత మిగిలింది? 7 డివిజన్లలో ప్రతి ఒక్క ఇంటికి పోయి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీజేపీకి ఓటు వేయాలని ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న 2 డివిజన్లు కలిసి మేము బైక్ ర్యాలీ నిర్వహిస్తే 1000 మంది యువకులు వచ్చి మేము బీజేపీకి ఓటేస్తాం, మేము జై శ్రీరామ్ అనే నినాదం కోసం పనిచేస్తామని వచ్చి 1000 మంది సంఖ్యలో విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు బీజేపీకి ఇండిపెండెంట్గా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, స్వాతంత్రం కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకా దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ తీసుకున్న కార్పెట్ బాంబింగ్ ఏదైతే స్లోగన్ ఉందో, ఆ కార్పెట్ బాంబును ఉద్దేశిస్తూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ముడిమేకేదంతే అని ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ని జనాలు ఎట్లా చూస్తూ ఉన్నారో దీనిపై మీరేం చెప్తారు? ఒక రాష్ట్ర సీఎం సిగ్గుశరం ఉండాలి సీఎంకు. ఒక సీఎం స్థాయి అయి ఉండి వ్యక్తి ఈ విధంగా భారత్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం. అరే నీకు అంత ఉండే బీజేపీ కార్యకర్తలు తింటారా భయ్? భారత్ ఏమన్నది, హిందుస్థాన్ ఏమన్నది నిన్ను? అంటే ఒక వర్గం ఓట్ల కోసం నువ్వు ఎవరైనా తిడతావా? నీకు ముస్లింల ఓటు వాట పోయి ముస్లింల కాలు మొక్కుపోయి. అంతేగాని మా భారతీయులను మా సింధూర్ ఏదైతే కార్యక్రమం చేసిందో, పాకిస్తాన్ మీద దాడి చేసిందో దాన్ని అనుచితంగా వ్యాఖ్యలు చేసి ఎవరిని ఎక్కించపరుస్తాం రేవంత్ రెడ్డి? ఒక సీఎం స్థాయి అని అనేది ఏమనంటే పేగులు తీసి మెడలేస్తా అంటావు. ఒక సీఎం మాట్లాడే స్థాయి ఇది. సిగ్గుశరం ఉండాలి రేవంత్ రెడ్డి. ఒకటే చెప్తా ఉన్నా, జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్లో 3 లక్షల ఓట్లు ఉంటే 1 లక్ష ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ నామాలు చుట్టూ తిరుగుతూ ఉన్నది. కానీ 2,500,000 మంది హిందువులంతా ఏకమై భారతీయ జనతా పార్టీ గెలిపిస్తూ ఉన్నారు ఈసారి. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి టెంపుల్ సంబంధించి 100 గజాలు ఇవ్వమంటేనే పెద్దమ్మ గుడి టెంపుల్ కూల్చేసారు. 100 గజాలు అడిగితే ఇవ్వలేదు. అదే కబరిస్తాన్కు 2 ఎకరాల భూమిని కట్టబెట్టింది. రాత్రి జీవో తెచ్చింది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీని మీద? దీన్ని బట్టి అర్థమవుతుంది ముస్లింలకు ఎంత ఫేవర్గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళ ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇవన్నీ. పెద్దమ్మ గుడి కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గెలిస్తే గుడి కోసం గుడి నిర్మాణిస్తాం. ఎవరు అడ్డొచ్చినా ఊరుకునే పరిస్థితి అని చెప్తా ఉన్నాను ఈరోజు నేను. ఇప్పుడు మైనారిటీ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చారు. ఆగమేఘాల మీద ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు మేలు జరిగే అవకాశం ఉందా? ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం ఆల్రెడీ. ఆయన రేవంత్ రెడ్డి అని నామకరణం చేసుకుని తిరిగితే బాగుంటుంది. ఓట్ల రాజకీయ కోసం ఒక ముస్లిం వ్యక్తిని, పాకిస్తాన్కు అమ్ముడు పోయిన క్రికెటర్ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అజారుద్దీన్, అటువంటి దేశ విద్రోహి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఒక మంత్రి స్థాయిలో కూర్చోబెట్టి ఏం చేస్తావా రేవంత్ రెడ్డి? నువ్వు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు? ఇదే సందేశం ప్రజలకు ఇచ్చేందుకు? సిగ్గుశరం ఉండాలి రేవంత్ రెడ్డికి. ఒక వర్గం ఓట్ల కోసం ఇంత నీచ రాజకీయాలా? ఈరోజు భారతీయ జనతా పార్టీ అజరుద్దీన్ అనే వ్యక్తి దేశ విద్రోహి. ఆ రోజు క్రికెటర్గా ఆడుతున్నప్పుడు దేశానికి వ్యతిరేకంగా అమ్ముడుపోయినటువంటి వ్యక్తి అజరుద్దీన్. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడితే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దొంగ నాటకాలు, మత రాజకీయాలు పార్టీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నా.
ఓకే, ఇది మొత్తానికి ఇంకొక 4 రోజుల ప్రచారం ఉండబోతుందిగా. ఈ 4 రోజులు ప్రచారం ఎట్లాంటి వ్యూహాలు అవలంబించబోతుందో బీజేపీ, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? ఈ 4 రోజుల్లో ప్రతి ఇంటికి పోవాలి బీజేపీ అనే నినాదం తీసుకొని పోతా ఉన్నాం. అదేవిధంగా బైక్ ర్యాలీలు కావచ్చు, అదేవిధంగా గడప గడపకు బీజేపీ కావచ్చు. మాది ఒకటే నినాదం, ఈసారి జూబ్లీహిల్స్లో లంకల దీపక్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించండి. మీకు సంక్షేమం కావచ్చు, అనేక అభివృద్ధి ఫలాలు మీ ఇంటికి వస్తాయని చెప్తా ఉన్నా. నిన్న వర్షం పడితే ఇవన్నీ రోడ్లు ఎండిపోయినాయి. ఇది అభివృద్ధి పాలన, బీఆర్ఎస్ పాలన. కాబట్టి ప్రజలారా, జూబ్లీహిల్స్ ప్రజలారా ఒక్కసారి వివేకంతో ఓటేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మతతత్వ పార్టీలను ఈ జూబ్లీహిల్స్లో ఓటని చెప్తా ఉన్నా. ఇది మొత్తానికి బీజేపీ ఈసారి ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నారు. ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ బాగుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కొండే గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, వెంగళరామ్ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం.